నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను అఖిల ఇక డీటెయిల్స్ చూస్తే దేశంలో సెక్యులర్ అమలు కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి గెలుపును కాంక్షిస్తూ పొంగులేటి ప్రసాద్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మతతత్వ రాజకీయాలు చేసే బీజేపీ పార్టీని అవకాశవాదమైన రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని అన్నారు. రామసహాయం రఘురామరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. మన కాంగ్రెస్ అభ్యర్థి అయిన రామసహాయం రఘురామరెడ్డి గారిని గెలుపు కోసం జరిగిన 15 రోజుల నుంచి విస్తృతంగా ఈ పాలేరు కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేయటం జరిగింది. ఈ ప్రచార భాగంగా ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్కి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రచార కార్యక్రమంలో ప్రతి అన్న ప్రతి తమ్ముళ్ళు కూడా చాలా అద్భుతమైన ఈ పార్టీలో 6 గ్యారంటీలు మనం ఇచ్చిన 6 గ్యారంటీల్లో కూడా 4 గ్యారంటీలు కంప్లీట్ చేసుకున్నందుకు చాలా అన్నలు అక్కలు చెల్లెమ్మలు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తప్పకుండా ఈ ఎన్నికల్లో కూడా శ్రీనివాసరెడ్డి గారికి ఎలా అయితే బ్రహ్మరథం పెట్టారో రఘురామరెడ్డి గారిని కూడా బ్రహ్మరథం పెట్టడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఓటర్లు అందరూ కూడా రెడీగా ఉన్నారు. భారీ మెజార్టీ అంటే 3 నుంచి 5 లక్షల పైచిలకు భారీ మెజార్టీ రాబోతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన రామసహాయం రఘురామరెడ్డి గారికి. ఇండియా కూటమి అభ్యర్థి అయిన రామసహాయం రఘురామరెడ్డి గారు ఇక్కడ గెలిచి రాహుల్ గాంధీ గారి కానుకగా రేవంత్ రెడ్డి గారు ఇస్తే తప్పకుండా రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి కాబోయే సూచనలు తప్పకుండా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు శపథం చేశారు. రాష్ట్రంలో 17 సీట్లకి 14 సీట్లు తప్పకుండా ఒక టార్గెట్ పెట్టారు. ఈ 14 సీట్ల కృషి కోసం కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరూ కూడా కృషి చేస్తున్నారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఏదైతే టార్గెట్ పెట్టారో తప్పకుండా 14 గెలవబోతున్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణకి పార్లమెంటులో మంచి వాణి వినిపిస్తారు. సెంట్రల్ నుంచి మంచి ఫండ్స్ వస్తాయి కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో